అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నేరేడ్మెట్లో అర్ధరాత్రి హై టెన్షన్ నెలకొంది. వినాయకనగర్ చౌరస్తాలో ఛత్రపతి శివాజీ జయంతి. నిన్న సాయంత్రం 6 గంటలకు శివాజీ విగ్రహాన్ని హిందూ సంఘాలు పెట్టగా రాత్రి 2 గంటల ప్రాంతంలో పోలీసులు విగ్రహాన్ని తొలగించారు. అంతేకాదు విగ్రహం కోసం ఏర్పాటు చేసిన గద్దెను కూడా కూల్చివేశారు. ఇక అడ్డుకోవడానికి వచ్చిన హిందూ సంఘాల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై హిందూ సంఘాలు సీరియస్ అయ్యాయి. నేరేడ్మెట్లో అర్ధరాత్రి హై టెన్షన్ నెలకొంది. వినాయకనగర్ చౌరస్తాలో ఛత్రపతి శివాజీ విగ్రహం తొలగింపు రచ్చరచ్చైంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఇదే ప్రాంతంలో వారం రోజుల క్రితం సఫీల్గూడ కట్టమైసమ్మ టెంపుల్ ఆలయ ఘటన మరవక ముందే మళ్లీ వారం రోజుల్లో అదే ప్రాంతంలో అదే నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి హైటెన్షన్ నెలకొన్నటువంటి దృశ్యాలు ప్రస్తుతం స్క్రీన్ పైన కనబడతా ఉన్నాయి. ఒక్కసారిగా హిందూ సంఘాలంతా అలర్ట్ అయ్యి హిందూ సంఘాలంతా కూడా ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని కాపాడేటువంటి ప్రయత్నం చేయడము, బెటాలియన్ అంతా కూడా 3-4 వాహనాల్లో పోలీసులు, ఉన్నతాధికారులు, పోలీసు ప్రొటెక్షన్ వాహనాలన్నీ కూడా సుమారు 100 నుంచి 150 మంది పోలీసులు అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో నేరేడ్మెట్ చౌరస్తాలో ఏదైతే వినాయక్ నగర్ లో ఈ ఆంజనేయ స్వామి కమాన్ ఆలయాన్ని పక్కకు ఆనుకొని ఉన్నటువంటి ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని తొలగించడంపై మాత్రం హిందూ సంఘాలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతా ఉన్నాయి. నిత్యం హైదరాబాద్ లో వారంలో ఒక ఘటన కావాలని క్రియేట్ చేస్తా ఉన్నారని ఒకవైపు, పోలీసులు కూడా ఈ సందర్భంలో ఆ విగ్రహాన్ని ఎందుకు తొలగించాల్సి ఉంది, అక్కడ రెవెన్యూ అధికారులు లేరు, మున్సిపల్ అధికారులు లేరు, అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులకు కనీసం నోటీసులు అందజేయలేదు, అంత అర్ధరాత్రి తొలగించడానికి గల కారణాలేంటి, అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశం ఏంటి, ఎందుకు పోలీసులను ఈ రాత్రి సమయాల్లో పంపించి అంత అట్టహాసంగా ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించి ఇంత ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయడం గల అవసరాలు ఏంటి అంటూ మాత్రం హిందూ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. సఫీల్గూడ కట్టమైసమ్మ టెంపుల్ ఘటనకు సంబంధించి ఇప్పటికే నిందితుడు అక్కడ చేసినటువంటి ఆ మల విసర్జన ఘటన మరవక ముందే హిందువులంతా దేశవ్యాప్తంగా తీవ్ర ఆవేదన ఆవేశంలో ఉన్నటువంటి సమయంలో అది ప్రభుత్వ స్థలం అని పోలీసులు అంటా ఉన్నారు. లేదు, అది ఆలయానికి చెందినటువంటి స్థలం. అక్కడ మార్చిలోనే ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటుకి ప్రయత్నం చేశాము, కొంత ఆలస్యం జరిగింది. నిన్న సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని అక్కడ స్థాపించాము. స్థాపించినటువంటి కొన్ని గంటల్లోనే పోలీసులు బెటాలియన్తో దిగి అక్కడ ఎవరు ఉండకుండా పూర్తిగా ఆ ఏరియానంతా కూడా పోలీసులు ఆధీనంలోకి తీసుకొని ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని తొలగించి ఆ కింద ఉన్నటువంటి గద్దెని కూల్చేసి మనోభావాలను దెబ్బతీస్తా ఉన్నారు, హిందువులను రెచ్చగొడతా ఉన్నారు. కావాలని ల్యాండ్ ఆర్డర్ ఇష్యూలు బయట వ్యక్తులు క్రియేట్ చేయట్లేదు, పోలీసులే క్రియేట్ చేసే విధంగా కనబడతా ఉంది అంటూ మాత్రం హిందూ సంఘాలు చెప్తా ఉన్నాయి. రాత్రి 2:30 ప్రాంతంలో వినాయక నగర్ కమాన్ పక్కన ఉన్నటువంటి ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఎవరు అక్కడ హిందువులు లేకుండా, స్థానికులు లేకుండా వచ్చినటువంటి హిందువులందరినీ కూడా ముందస్తుగా అరెస్ట్ చేసి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరినీ దూరం పంపించేసి ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి నెమ్మదిగా తొలగించి ఆ కింద ఉన్నటువంటి గద్దెని కూల్చేసి అక్కడి నుంచి పూర్తిగా నేలమట్టం చేసినటువంటి వీడియోలు ప్రస్తుతం మనకు జీ తెలుగు. అంటే రవితేజ, శివాజీ విగ్రహాన్ని పెట్టేందుకు ముందుగా అసలు అనుమతి తీసుకున్నారా? విగ్రహం పెట్టేటప్పుడు పోలీసులు జోక్యం చేసుకోకుండా అర్ధరాత్రి సమయంలో తొలగించడానికి గల కారణం ఏంటి? ఈ అంశం పైనే ఇటు పోలీస్ శాఖ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది, ఇటు హిందూ సంఘాలు కూడా స్పందించాల్సి ఉంది. ముందుగానే అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారా, అసలు అనుమతి తీసుకున్నారా, అనుమతి తీసుకోలేదా, అనుమతి కోసం కనీసం దరఖాస్తు అన్న స్థానిక రెవెన్యూ మున్సిపల్ అధికారులకు పెట్టారా లేదా, పెట్టకుండా ఇల్లీగల్ గా ఇక్కడ విగ్రహాన్ని పెట్టినట్టయితే దానిపైన సడన్ గా పోలీసులు ఇంత పెద్ద మొత్తంలో అక్కడికి చేరుకొని పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేసి చుట్టుముట్టు పోలీసుల పహారా నడుమ ఆ విగ్రహాన్ని తొలగించాల్సినటువంటి అవసరం ఏంటి? అక్కడ స్థానిక ఎంఆర్ఓ రావాలి, మున్సిపల్ రెవెన్యూ అధికారులు రావాలి. ముందుగా ఆ ప్రాంగణంలో పెట్టినటువంటి విగ్రహాన్ని తొలగించాలంటే తప్పనిసరిగా ప్రభుత్వం నుంచి ఒక ఆదేశాలు లేదా డిపార్ట్మెంటల్ తరపున ఉన్నటువంటి రెవెన్యూ, మున్సిపల్, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారుల నుంచి ఆదేశాలు వచ్చి అక్కడికి చేరుకొని ముందుగా పంచనామా చేసి అనంతరం ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి నెమ్మదిగా తరలించి
ఆ విగ్రహంలో ఎక్కడ కూడా డ్యామేజ్ అవ్వకుండా గద్దెని కూల్చకుండా ఈ ప్రాసెస్ ప్రకారంగా విగ్రహాన్ని తీయాల్సి ఉంటుంది. అది ఏది కాదన్నట్టుగా వందలాదిగా ఒక్కసారి పోలీసులు అక్కడ దిగిపోవడము, అక్కడ ఏదో జరగదన్నటువంటి సీన్ జరిగినట్టు ప్రజలంతా భయభ్రాంతులకు గురి చేయడము, హిందువులని అరెస్ట్ చేయడము, ఒక్కసారిగా విగ్రహం దగ్గరికి పగలగొట్టడానికి వాళ్ళ చేతిలో ముందుగానే గడ్డపార తీసుకురావడము, విగ్రహం పైన ఉన్నప్పుడే కింద గద్దెను కూల్చేస్తున్నటువంటి వీడియో ప్రస్తుతం స్క్రీన్ పైన కనబడతా ఉంది. పోలీసులు ఒక విగ్రహాన్ని తొలగించేటప్పుడు కనీసం మినిమం నార్మ్స్ ని పాటించి ఉంటే ఈ రోజు ఇష్యూ ఇంత పెద్దదిగా కాకపోయేది అంటూ మాత్రం హిందూ సంఘాలు అంటా ఉన్నారు. ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించాలంటే ముందుగా స్థానిక ఎంఆర్ఓ అక్కడికి చేరుకొని ఆ ఏరియాని అంతా కూడా పూర్తిగా ఆధీనంలోకి తీసుకొని ఇది ప్రభుత్వ స్థలం అని ఒక బోర్డు నాటడం గానీ, నోటీస్ బోర్డు పెట్టడం గానీ, ఒక జీవో రిలీజ్ చేయడం గానీ, పోలీసులకు ఒక దరఖాస్తు పెట్టి మా ప్రభుత్వ స్థలంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారంటూ కూడా ఎంఆర్ఓ పోలీసులకు ఆ దరఖాస్తు పెట్టినటువంటి అంశాలు ఉన్నాయా? ఆ సాయంత్రం 6 గంటలకు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే 2 గంటల ప్రాంతంలో పోలీసులు బెటాలియన్ రూపంలో వచ్చి ప్రజలంతా భయభ్రాంతులకు గురి చేసి ప్రజలు ఎవ్వరు కూడా ఇక్కడ ఉండకూడదు, ఆ వీడియోలని చిత్రీకరించకూడదు అన్నట్టుగా అక్కడ ఉన్న బీజేపీ నాయకులని, హిందూ సంఘాలందరినీ కూడా అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కి తరలించిన తర్వాత విగ్రహాన్ని తీసుకెళ్లి మున్సిపల్ కార్యాలయంలో పెట్టడము, కింద ఉన్నటువంటి ఆ గద్దెని కూల్చేసి ఇది ప్రభుత్వ స్థలం అని అప్పుడు ప్రకటించారు. కానీ ఆ పక్కనే ఉన్నటువంటి హనుమాన్ టెంపుల్ కమాన్ గానీ, ఆ పక్కనే ఉన్నటువంటి టెంపుల్ ప్రెమిసెస్ గానీ ఇదంతా కూడా ప్రభుత్వ స్థలంలోనికి వస్తుంది. దానికి లేనటువంటి ఆబ్జెక్షన్ ఇప్పుడు ఎందుకు కొత్తగా క్రియేట్ చేసి ఇది ప్రభుత్వ స్థలం అని పెడతా ఉన్నారు. చాలా చోట్ల ఇతర మతాలకు చెందినటువంటి ప్రార్థనా మందిరాలన్నీ కూడా ప్రభుత్వ స్థలంలోనే ఉన్నాయి. మరి వాటిపైన చూపినటువంటి శ్రద్ధ ఇప్పుడు ఎందుకు సడన్ గా వచ్చి వినాయక నగర్ లో ఉన్నటువంటి ఈ విగ్రహాన్ని తొలగించి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం పోలీసులే క్రియేట్ చేయాలని చూస్తా ఉన్నారు. అంటే శాంతి భద్రతలు అదుపులో ఉంటే పోలీసులకు నచ్చట్లేదో అంటూ మాత్రం హిందూ సంఘాలు మండిపడతా ఉన్నాయి. ప్రతి వారంలో ఒక ఘటన, సఫిల్ కూడా కట్టమైసమ్మ టెంపుల్, ఆ తర్వాత పురాణాపుల్ కట్టమైసమ్మ టెంపుల్, మళ్ళీ ఇప్పుడు అదే నేరేడ్మెట్ పరిధిలో వినాయక నగర్ పరిధిలో ఉన్నటువంటి ఈ ఛత్రపతి శివాజీ విగ్రహం తొలగించడంపై మాత్రం పోలీసులపైన తీవ్ర విమర్శలు పెరుగుతా ఉన్నాయి. స్థానిక ఎంఆర్ఓ, రెవెన్యూ, మున్సిపల్, గ్రామ పంచాయత్ అధికారులు లేకుండా పోలీసులే నేరుగా గడ్డపారలు పెట్టుకుని ఆ విగ్రహాన్ని తొలగించే ప్రయత్నం. ఇలాంటి చర్యల వల్ల లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది కాబట్టి మరి ఏంటి అంటే విగ్రహంతో పాటు గద్దెను కూడా కూల్చివేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? హిందూ సంఘాలు ఈ విషయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి కాబట్టి ప్రజల మనోభావాలు ఇక్కడ దెబ్బతిన్నాయని చూడొచ్చు. మరి ఏంటి ఈ అంశంపై ఇప్పటివరకు ఈ ఘటనపై ఉన్నతాధికారులు ఏమైనా విచారణకు ఆదేశించారు? నిన్న రాత్రి నుంచి హిందూ సంఘాలు ఒకే నినాదంతో ముందుకు వెళ్తా ఉన్నారు. పోలీసుల పరిధి ఎంత, పోలీసులు ఏ పని చేయాలి, పోలీసులు ఏదైనా కూల్చడానికి గతంలో ఎప్పుడైనా కూల్చినటువంటి సందర్భాలు ఉన్నాయా? వారే నేరుగా వాళ్ళ వాహనాల్లో ఆ పారలు, గడ్డపారాలు, ఇసుక తీయడానికి ఆ గంపలు అన్ని కూడా వాళ్ళే తీసుకొచ్చి తొలగించడం ఏంటి? వాళ్ళకు ఒక టీం ఉంటుంది. ఆ టీంకి పని చెప్తే అది రెవెన్యూ వాళ్ళ, మున్సిపల్ వాళ్ళ లేదా జిహెచ్ఎంసీ శ్రమ కార్మికుల వాళ్ళు తొలగించి తీసుకెళ్లాలి. కానీ పోలీసులే నేరుగా పారలు పెట్టి, గడ్డపార పెట్టి విగ్రహాన్ని తొలగిస్తా ఉన్నారంటే పూర్తిగా వాళ్ళు అన్కంట్రోల్ అయిపోయి ఉన్నారు. ఖచ్చితంగా ఇది ఇష్యూని క్రియేట్ చేయడానికే ఒక ప్లానింగ్ ప్రకారంగా ముందుకు జరిగిందంటూ మాత్రం హిందూ సంఘాలు అంటా ఉన్నారు. రవితేజ, మీరు అలాగే ఉండండి. మనతో పాటు బీజేపీ నేత కిరణ్ గారు కూడా అందుబాటులో ఉన్నారు. కిరణ్ గారు నమస్తే అండి. కిరణ్ గారు. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. కిరణ్ గారు, ఏంటి అధికారులు మిడ్ నైట్ ఛత్రపతి శివాజీ విగ్రహం కూల్చేసిన దానిపైన మీ స్పందన ఏంటి? అసలు విగ్రహ ప్రతిష్టాపనకి అనుమతులు ఉన్నాయా? మేడం ఇది మేము వాస్తవాన్ని కూడా ఇది బాలాంజనేయ స్వామి టెంపుల్ కమాన్ మేడం, ఇది ఆర్చ్ మేడం. ఇది వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్ ఆనుకొని అది ప్రైవేట్ ల్యాండ్, కులపల్లి బాలయ్య కాంప్లెక్స్ అని చెప్తుంటారు మేడం. దాన్ని ఆనుకొని ప్రైవేట్ ల్యాండ్ అనమాట, అపార్ట్మెంట్ కి సంబంధించిన ల్యాండ్ అనమాట మేడం అది. అయితే వాళ్ళ ల్యాండ్ లో వాళ్ళతో మాట్లాడుకోవడము, అక్కడ కమిటీ సభ్యులు, ఆ టెంపుల్ కి సంబంధించిన కమిటీ సభ్యులే గానీ, మిగతా వాళ్ళు కానీ, కాలనీ వాళ్ళు కానీ అందరి సహకారంతో అక్కడ ఒక బొద్దును నిర్మించుకున్నాం మేడం మేము. అది బుద్ధి నిర్మించుకున్నాము. దాన్ని మొన్న రాత్రి ఏం చేశారు మేడం, ఇల్లీగల్ గా కట్టుకున్నాము. అయితే ఛత్రపతి శివాజీ జయంతి వస్తున్నారు కదా మేడం, అయితే అది అఫీషియల్ గా అందరికి చెప్పి ఇక్కడ ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులకు, అందరికి హిందూ సంఘాలకు కానీ, మిగతా పార్టీలకు అతీతంగా అందరికి పిలిపించి మేము ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని, అది ప్రైవేట్ ల్యాండ్ కదా మేడం, ఇప్పుడు మీరు అన్నట్టు గవర్నమెంట్ ల్యాండ్ లేకపోతే రోడ్ పైనో లేకపోతే చౌరస్తాలో పైనో సిగ్నల్ కాండో పెడితే వాస్తవానికి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడమా లేకపోతే అధికారుల దృష్టికి తీసుకెళ్లే వాళ్ళము. అయితే ఇది మేము మా పర్సనల్ ల్యాండ్ లోనే కాదు, అది మా బస్తీలో కాబట్టి ఎవరికి ఇబ్బంది లేని ప్లేస్ అని చెప్పేసి మేము కట్టుకోవడం జరిగింది. విగ్రహం కూడా మేము తీసుకొని పెట్టుకోవడం జరిగింది. ఇక ఇంకో ఫిబ్రవరి 19th రోజు ఛత్రపతి శివాజీ జయంతి, ఒక రోజు 2 రోజుల ముందు ఆ పండగ వాతావరణం ఉంటుంది కాబట్టి హిందూ సంఘాలన్నీ ఉత్సాహంతో, సంతోషంతో పండగ జరుపుకునే సమయంలో ఈ విధంగా కార్యక్రమం చేసుకుందామని చెప్పుకోవడం జరిగింది మేడం.
అంటే పోలీసులు వచ్చేటప్పుడు మీకు ఏమైనా నోటిఫై చేశారా కూల్చే ముందు ఇది తప్పు ఇలాంటివి ఏమైనా కమెంట్స్ చేశారా, డైరెక్ట్ వెళ్లి కూల్చేయడం జరిగిందా? అయితే వాస్తవానికి కూడా మేము ఆ రోజు ఏ రోజు అయితే మనం కూల్ చేసిన రోజు ఎవరికి ఇంటిమేషన్ లేదు మేడం. ఆ రోజు కూడా మిడ్ నైట్ వచ్చేసి కూల్ చేయడం జరిగింది మేడం కంప్లీట్ గా. మేము ఇమీడియట్లీ మేము స్పందించి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశారు. మా స్థానికంగా ఉన్న కార్పొరేటర్లు కానీ స్థానికంగా ఉన్న అక్కడ కాలనీ సభ్యులు కానీ. అయితే వాళ్ళు ఏమన్నారంట అంటే మీరు పర్మిషన్ తీసుకొచ్చుకోవాలని అంటే ఇది మా ప్రైవేట్ ల్యాండ్ కదండి, మీకు కంప్లైంట్ ఎవరు చేశారని చెప్పేసి అన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మాకు జిహెచ్ఎంసీ అని అన్నాం. అయితే జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా చెప్పాం మీకు ప్రైవేట్ ల్యాండ్ కదా సార్, మీకు ఏ విధమైన సంబంధం సార్ ఇది అని చెప్పేసి అన్నాం. అయితే రాత్రి నిన్న మేము ఆ విగ్రహాన్ని మేము బుద్ధి పెట్టుకొని మేము విగ్రహాన్ని ఏర్పరచుకున్నాం. అది మా ప్రైవేట్ ల్యాండ్, అది ఇక్కడ చౌరస్తా మీదను పబ్లిక్ డిస్టర్బెన్స్ ఇంకా వేరే విధం ఏం లేదు. ఇంకో అన్య మతస్థులకు సంబంధించి దర్గాలే కానీ మసీద్లే కానీ లేకపోతే చర్చిలే కానీ ఏ విధమైన ఇబ్బంది లేని ప్లేస్ మేడం. అది అందరూ 99 కాదు 100% హిందువులు ఉండే ప్లేసే. అందరూ సహకారంతో పెట్టుకుంటున్న విగ్రహం అండి. అయితే నిన్న రాత్రి మాకు మొన్న పూర్వోదయము మేము మళ్ళీ నిన్న మేము అందరం ఐక్యం కావడము, ఇమీడియట్లీ మేము అక్కడ ఒక బుద్ధుని పెట్టుకోవడము, ఈవినింగ్ 5:30 6 o'clock టైంలో విగ్రహాన్ని ఏర్పరచుకోవడము, పూజలు చేసుకోవడం, అందరము భజనలు చేసుకోవడం అంతా ప్రశాంతంగా జరిగింది మేడం. రాత్రి 2-2:30 సమయంలో మేడం దగ్గర ఒక 100 నుంచి 200 మంది పోలీసులు పారాలు తీసేసుకొని అక్కడ మమ్మల్ని ఇమీడియట్లీ అనొద్దు కానీ ఒక మనుషులను ట్రీట్ చేయకుండా, మనుషులతో బిహేవ్ చేయకుండా ఒక జంతువులతో చేసే విధంగా మమ్మల్ని పట్టుకొని లాగేసేసి పోలీస్ వ్యాన్లో ఎక్కించేసి మమ్మల్ని మా ప్రాంతం కాకుండా వేరే ప్రాంతానికి తీసుకెళ్ళిపోవడం, మా మొబైల్ తీసుకోవడం రాత్రిలో మాకు వాస్తవానికి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. అంటే కిరణ్ గారు సాయంత్రం 6 గంటలకు మీరు ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు, అర్ధరాత్రి 2:30కు పోలీసులు అక్కడికి వచ్చారు. ఈ గ్యాప్ లో ఏం జరిగింది అనుకోవచ్చు? ఇంకొకటి మీకు ఎవరిపైన అనుమానాలు ఉన్నాయా? అయితే మేడం అప్పటి కూడా మాకు అనిపించింది కూడా. అయితే స్థానికంగా ఉన్న కొంతమంది మాకు ఇక్కడ స్థానిక సిఐ గారు కానీ వాళ్ళు కానీ మీరు కానీ కాకుండా కానీ మీ వేసే వాళ్ళు సిటీ అంటే ఇక్కడ విగ్రహం ఏర్పడిన తర్వాత ఎస్పీ పోలీసులు ఉంటారు కదండి, ఇంటెలిజెన్స్ వాళ్ళు, అది ఇష్యూ వాళ్ళ డిపార్ట్మెంట్ చెప్పేస్తే సిటీ నుంచి కొంతమంది పోలీసులు వచ్చినట్టున్నారు. వాళ్ళతో మేము మాట్లాడడం జరిగింది. ఇది సార్ ఇది ప్రైవేట్ ల్యాండ్ సార్, ఇది మీకు ఎవరికి ఇబ్బంది లేదు, అవసరమైతే మీకు కంప్లైంట్ ఎవరైతే చేస్తారో దానికి సంబంధించిన డాక్యుమెంట్లు రేపు పొద్దుగాల మేము జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి మేము సబ్మిట్ చేసుకుంటాము. ఇవి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి సార్, ఇక్కడ హిందువుల మనోభావాలను కించపరచకండి, మేము ఇక్కడ ఏ విధమైన వ్యతిరేక కార్యకలాపాలు చేయట్లేదు, మేము పెట్టేది మొహమ్మద్ అలీ చిన్నానో లేకపోతే ఇంకే వేరే అన్య మతస్థుల యొక్క విగ్రహాలు పెట్టారు సార్. ఇది సనాతన ధర్మానికి సంబంధించిన ఛత్రపతి శివాజీ గారి విగ్రహం పెట్టుకుంటున్నాము. హిందువులకు స్ఫూర్తి ఈ విగ్రహాన్ని మేము పెట్టుకుంటున్నాము. దయచేసి ఇక్కడ ఉన్న యువతకు స్ఫూర్తి ఛత్రపతి శివాజీ, రాబోయేది ఛత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని చెప్పుకుంటారు సార్. దయచేసి అఫీషియల్స్ కూడా మాకు సహకరించండి. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు మేమేమున్నామో మా పెద్దలు లెక్కిస్తారు పెట్టాను కూడా. నిన్న విగ్రహం ఏర్పాటు చేసిన తర్వాత కూడా మేము చెప్పడం జరిగిందండి. అయినా కానీ మిడ్ నైట్ ఈ విధంగా కొన్ని అనవసరంగా 100 నుంచి 200 మంది పోలీసులు మేడం, మీరు ఆ వీడియోలు చూస్తుంటే తెలుస్తుంది. మాకు మా దేశంలో ఉన్నామా భారతదేశంలో ఉన్నామా ఇంకెక్కడ ఉన్నామా అన్న సంగతి తెలిసింది మేడం. రాత్రి అట్లా అనిపించింది. ఏమైతుంది అనొద్దు బస్ లాంటిది ఒక చిన్న వెహికల్లో తీసుకెళ్లిపోవడం, అందరినీ మమ్మల్ని ఆ మొబైల్ గుంజుకోవడం, ఎవరితో మాట్లాడకుండా మా కుటుంబ సభ్యులు అందరూ తెలిసిన వాళ్ళందరూ భయపడ్డారు. రాత్రి అంతా ఏమైందని చెప్పి. ఓకే అండి కిరణ్ గారు, థ్యాంక్ యూ. సో మొత్తం మీద చూస్తున్న వాటి నేరేడ్మెట్లో అర్ధరాత్రి అయితే హై టెన్షన్ నెలకొంది. అటు సాయంత్రం 6 గంటలకు ఛత్రపతి శివాజీ విగ్రహం ప్రతిష్ఠిస్తే అర్ధరాత్రి 2:30 గంటలకు పోలీసులు వచ్చి కూల్చివేయడం పట్ల అటు హిందూ సంఘాలు అదేవిధంగా అక్కడ ఉన్న స్థానికులు కూడా పూర్తిగా ఆగ్రహిస్తున్నారు. ఇప్పుడైతే అక్కడ హై టెన్షన్ వాతావరణం అయితే ఉంది. మొత్తం మీద ఇంకో 2-3 రోజుల్లో శివాజీ జయంతి ఉంది కాబట్టి ఆ టైంలో మేము ఎంతో ఉత్సాహంగా పండుగ చేసుకోవాలనుకుని విగ్రహం పెట్టుకుంటే ఈ రకంగా జిహెచ్ఎంసీ అధికారుల ఆదేశాల మేరకు ఈ రకంగా స్కూల్ చేశారు. ఇదంతా పూర్తిగా హిందువుల పైన జరిగే దాడిగా వాళ్ళైతే భావిస్తున్నారు. చూద్దాం భవిష్యత్తులో ఇది ఎంత దూరం వెళ్తుందో. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.